విశాఖ జగదాంబ జంక్షన్ దరిలోని శ్రీ అంబికా బాగ్ వద్ద గల సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 6న జరగనున్న శ్రీరామనవమి ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు చేశామని దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కె శోభారాణి వెల్లడించారు. అంబికాబాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆ రోజు జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా నగరం నలుమూలల నుంచి సుమారు 5,000 మంది భక్తులు విచ్చేయనున్నారని అంచనా వేస్తున్నామన్నారు. దీనికి తగ్గ విధంగా దేవస్థానం వద్ద ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నామన్నారు. భక్తుల కోసం చలువ బందీల్లో మంచినీటి సరఫరా, ప్రసాద వితరణ తదితర కార్యక్రమాల నిర్వహణలో ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. 6వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా పంచామృతాభిషేకం నిర్వహిస్తామని దేవస్థాన అర్చకులు బాలు తెలిపారు. కళ్యాణం అనంతరం ఉభయదాతలకు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేస్తామన్నారు. మీడియా సమావేశంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం సందర్భంగా సుమారు 5,000 మంది భక్తులకు అన్నదాన నిర్వహించనున్నట్లు తెలిపారు. 25వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. 10 గంటలకి ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం.